చేయొద్దని. AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను. కొన్నేటి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే గిరిజనులు రిజర్వేషన్లను కోల్పోతారని కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మదని గ్రేస్ మందిర వ్యవస్థాపక అధ్యక్షుడు, పోలవరం నియోజకవర్గ క్రైస్తవ సంఘాల జేఏసీ అధ్యక్షుడు బరకటి ఎజ్రా శాస్త్రి పేర్కొన్నారు. పశ్చిమ ఏజెన్సీ మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో శుక్రవారం గ్రేస్ మందిర్ ప్రాంగణంలో క్రైస్తవ సంఘాల జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అదేవిధంగా ట్రైబల్ అనే వాళ్ళకి అంతగా ఈ కాలంలో ఈ చట్టాలు వచ్చిన తర్వాతే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు, వారు కొద్ది గొప్ప స్వతంత్రంగా బతుకుతున్నారు. కాబట్టి ఇలాంటి ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చర్చి దగ్గరికి వెళ్ళడం వల్ల మీరు ఎస్టీగా ఉండకో, మీరు బీసీ వెళ్తే మీ భూములు పోతాయని ఇట్లా అబద్ధాలు చెప్పి వాళ్ళు భయభ్రాంతులు చేయటం తప్పని మేము ఖండిస్తున్నాం. నిజం ఏంటి అంటే ఉన్నట్టుగా చెప్పటమే నిజం. కాబట్టి ఆ నిజాన్ని దాచి అబద్ధాన్ని చేసి మరి అట్లాగా కొంతమంది గ్రామాల్లో తిరిగారు కనుక దాన్ని బట్టి మేము ఆ విషయాన్ని ఖండించడం కోసం ఇక్కడ యూపీఎఫ్ తరపున, మరి అదేవిధంగా యూపీఏ తరపున క్రిస్టియన్ జాయింట్ యాక్షన్, అదేవిధంగా ఆదివాసీ వ్యవసాయాలను ఇట్లాగా కొంతమంది అందరం కలిసి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి మరి తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో నిజాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళి ఎవరు స్వేచ్ఛ వాళ్ళు, ఇది కూడా ఒక అన్యాయమైన తీర్పే అని మేము భావిస్తూ ఉన్నాం. దీని గురించి మరి మన మధ్యలో ఉన్నటువంటి లాయర్లు మాట్లాడతారు. ఆ సెక్షన్లో ఏంటి అనేది వాస్తవానికి ఎస్సీలకి ఉన్న స్వేచ్ఛ హరించడం అని అంటే ఏ మతాన్ని స్వీకరించాలి అనేది కూడా నిర్ణయించే కాడికి వచ్చిందని, ఏం తినాలనే కాడికి వచ్చింది. మీరు ఫలానాదే తినాలని, ఫలానాదే మీరు ఆరాధన చేయాలని, హిందుత్వంలో వివక్ష ఉంది అంటానే ఉన్నారు, అందులోనే ఉండాలి అన్నారు. ఒకవేళ వివక్ష దాటి మేము బయటికి వెళ్తే మీరు బయటికి వెళ్ళారు కాబట్టి మీ వివక్ష లేదు అన్నారు. ఆదివారం చర్చిలో 2-3 గంటలే ఉంటారు, అక్కడ వివక్ష లేదు లోపల. కానీ బతికే కాలం అంతా కూడా ఉద్యోగాల్లో, పనుల్లోనూ, అదేవిధంగా వ్యాపారాల్లో, వీధుల్లో తిరిగేటప్పుడు అది ఎలాగ వివక్ష. కాబట్టి ఎస్సీ అన్నవాడు ఎస్సీ లాగానే లోపం చూస్తుంది, అక్కడే వివక్ష తప్పట్లేదు. కాబట్టి ఈ విషయంలో మరి మరలా కోర్టుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది ఏ ఆర్డినెన్స్ ప్రకారంగా తీర్పులు ఇస్తున్నారో ఆ ఆర్డినెన్స్ మీద కేసు నడుస్తుంది. అది ఇంకా తీర్పు రాలేదు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఏంటంటే వ్యక్తిగతమైనది. ఒక పాస్టర్ నన్ను తిట్టాడు అంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి, నువ్వు పాస్టర్వు కాబట్టి అనే తీర్పు తప్ప 1950లో ఏదైతే ఉందో అది ఇంకా తీర్పులోకి రాలే. అది వచ్చిన తర్వాత నిజానికి అది ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత నిజంగా సామాజిక వివక్ష ఎస్సీలు అనుభవిస్తున్నారా లేదంటే తీర్పు వచ్చాక అప్పుడు దేశం అంతా, మీడియా అంతా చెప్పడంలో న్యాయం ఉండదు అనేది మా అభిప్రాయం. ఈ విషయాల గురించి 2 విషయాలు మరి ఎస్టీ చట్ట ప్రకారంగా వారు ఎందుకు మరి చర్చిలోకి వెళ్ళినా ఏ విధమైనటువంటి మరి రిజర్వేషన్ వారు కోల్పోరు అనేటువంటి విషయాలు 2 మాటలు. ఇటీవల క్రైస్తవ మతాన్ని స్వీకరించిన గిరిజనుల రిజర్వేషన్లు రద్దు అయ్యాయని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న సంఘ విద్రోహ శక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రైస్తవ మత పెద్దలు మాట్లాడుతూ, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా గిరిజనులు ఏ మతాన్ని స్వీకరించినా రాజ్యాంగ ఫలాలు పొందడానికి వారికి పూర్తి హక్కులు ఉన్నాయని, ఆకతాయిలు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ ఆదివాసీ క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షుడు కురసం నిరీక్షణరావు, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు సురేష్, యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి సియోన్ కుమార్, వెంకటేశ్వరరావు, అఖిల్, ఐజియా, ఫిలిప్, నియోజకవర్గ స్థాయి దైవ సేవకులు
విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ జీలుగుమిల్లి.